అండ్ ఇంకొక విషయం, ఈ వీడియోని ఎవరు స్పాన్సర్ చేయట్లా. ఏ బ్రాండ్ నాకు పలానా ప్రొడక్ట్ సజెస్ట్ చేయని చెప్పని డబ్బులు ఇచ్చింది కానీ సజెస్ట్ చేసింది కానీ అసలు ఏమీ లేదు. నా అంతటి నేను ఈ బడ్స్ అన్నింటిని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఏ ప్రమోషన్ కాదు, ఏది కాదు, ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ఈ వీడియో మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా మంది ఫోన్స్ మాత్రమే కాదు బెస్ట్ TWS బడ్స్ ఏంటో కూడా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను ఆల్రెడీ చాలా బడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో షార్ట్స్ రూపంలో అప్పుడప్పుడు TWS బడ్స్ మీద నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఎలా ఉన్నాయి అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు ₹1000 దగ్గర నుంచి ₹10,000 మధ్యలో ఏవి బెస్ట్ TWS అనే దాని గురించి మాట్లాడతా. అండ్ చాలా మంది బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటూ JBL దగ్గరికి వెళ్ళిపోతూ సోనీ దగ్గరికి, సామ్సంగ్, రిమైనింగ్ అదర్ OnePlus కూడా ఆ బ్రాండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. సమ్ సార్ట్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ అవి చూసి డబ్బులు వేస్ట్ చేసుకుంటుంటారు. అలా కాకుండా అన్ని వాల్యూ ఫర్ మనీ TWS బడ్స్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తా. ఆ ప్రైస్ లో జంక్ ఏవైతున్నాయో అవేమి మీకు సజెస్ట్ చేయను. ఒకవేళ జంక్ ఉంటే దాన్ని కూడా అక్కడ మెన్షన్ చేస్తూ ఈ ప్రైస్ లో ఇది స్కిప్ చేసేసేయండి, దీనికంటే బెటర్ ఉంది అని చెప్పి మీకు సజెస్ట్ చేస్తాను. సో ఈ ఒక్క వీడియో కొంచెం ఓపిక చేసుకుని వీడియో ఎండ్ వరకు చూడండి. పర్ఫెక్ట్ TWS బడ్స్ అయితే మీరు సొంతం చేసుకోగలరు. నేను చెప్పిన లిస్ట్ లో ఏ బడ్స్ మీరు పర్చేస్ చేసినా కానీ 100% సాటిస్ఫాక్షన్ లెవెల్ మాత్రం నాది గ్యారంటీ. అండ్ ఇంకొకటి, ఈ బడ్స్ అన్నిటి ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. పర్చేస్ చేసేటప్పుడు ఆ లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నా ఈ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ మొత్తానికి. అండ్ ఛానల్ కూడా ఇండైరెక్ట్ గా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వట్లేదు, లింక్ ఎంత పొడవుగా వచ్చేస్తుంది. అమెజాన్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. పర్చేస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లింక్స్ యూస్ చేయండి. ఇంకా ఫస్ట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ TWS ₹1100 ప్రైస్ పాయింట్ లో రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ T110. రియల్మీ బడ్స్ T110 నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. లోపల మీకు ఎల్లో కలర్ ఫినిష్ టైప్ లో అయితే అనిపించింది. స్టెమ్ టైప్ తో వస్తాయి. నేను రైట్ నో ఆల్రెడీ యూస్ చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇందులో 38 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. రియల్మీ లింక్ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు టచ్ కంట్రోల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. గేమింగ్ మోడ్ కి స్విచ్ అవడం కానీ, ఈక్వలైజర్ మోడ్ సెట్ చేసుకోవడం కానీ అవన్నీ రియల్మీ లింక్ యాప్ సపోర్ట్ ఉంది. అలానే గేమ్స్ ఆడినప్పుడు 88 milliseconds అల్ట్రా లో లేటెన్సీ కూడా సపోర్ట్ చేసిద్ది. అండ్ ఇది గూగుల్ ఫాస్ట్ పేర్ కూడా సపోర్ట్ చేసిద్ది. ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోతాయి మీ ఫోన్ కి లాగ్ లేకుండా. అండ్ IPX5 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తాయి. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉండదు కానీ స్ప్లాష్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసిద్ది. సో ₹1000 బడ్జెట్ లో రియల్మీ బడ్స్ T110 కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ బడ్జెట్ ఇప్పుడు ₹1500 దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ మీకు OnePlus Nord Buds 2R కనబడతాయి. వీటిని మాత్రం పొరపాటున తీసుకోమాకండి. సౌండ్ క్వాలిటీ బాగుండిద్ది, ఇబ్బంది ఏం లేదు. బట్ షోలో చూడడానికి మాత్రం ఆక్వర్డ్ గా కనబడిద్ది. చాలా మంది అసలు ఈ డిజైన్ ఇష్టపడరు. కంఫర్ట్ లెవెల్స్ కూడా అంత ప్రాపర్ ఉండవు. బట్ సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉండిద్ది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఈ ప్రైస్ లో వచ్చే ENC, ANC, యాప్ సపోర్ట్స్ కానీ, అల్ట్రా లో లేటెన్సీ మోడల్ కానీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. సో ₹1500-1600 ప్రైస్ పాయింట్ ని రీప్లేస్ చేస్తూ బౌల్ట్ నుంచి, బోట్ నుంచి చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఆ రెండు కూడా నేను యూస్ చేసి చెప్తున్నా. ఫస్ట్ ₹1500 ప్రైస్ పాయింట్ లో బౌల్ట్ మస్టాంగ్ టార్క్ అని చెప్పిన ఒక బడ్స్ దొరుకుతాయి. దీన్ని నేను ఆల్రెడీ యూస్ చేస్తూ మన ఛానల్లో రివ్యూ కూడా. ఇవి డిజైన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. రియల్ లైఫ్ లో నేను నా పర్సనల్ గా వీటిని నేను యూస్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను దీని గురించి. బేస్ మాత్రం అల్టిమేట్ బేస్ ఉంది దీంట్లో. బికాస్ దీంట్లో 13mm డ్రైవర్స్ ఉంటాయి. ఇప్పుడు రిమైనింగ్ నేను చెప్పే అన్నింటిలో కూడా 12mm, 11.5mm ఈ రేంజ్ లోనే ఉంటాయి డ్రైవర్స్ అన్ని కూడా. దీంట్లో 13mm డ్రైవర్స్ ఉంటాయి. బౌల్ట్ యాంప్ అని ఒక యాప్ ఉంటుంది, బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్ లో ఉండిద్ది. బ్యాటరీ కూడా మ్యాసివ్ బ్యాటరీ, 50 hours ప్లేబ్యాక్ టైం వచ్చింది. ఈవెన్ మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కానీ దీంట్లో 45 milliseconds అల్ట్రా లో లేటెన్సీకి సపోర్ట్ చేసింది. అండ్ ఇది కూడా సూపర్ ఫాస్ట్ గా పేర్ అయిపోయింది బ్లూటూత్ వర్షన్ 5.4 తో. 1500 మాత్రం నా ఫస్ట్ చాయిస్ బౌల్ట్ మస్టాంగ్ టార్క్ ని తీసుకోండి. ఇప్పటికే చాలా మంది నా రికమెండేషన్ మీద తీసుకొని హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొక చిన్న పాయింట్ కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్పడం మర్చిపోయా. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఓన్లీ లెజిట్ డీల్స్ మాత్రమే. ప్రైస్ తగ్గని ప్రొడక్ట్స్ని ప్రైస్ తగ్గాయని చెప్పడం కానీ, ₹1, ₹2 డీల్స్ అసలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ వ్యాలిడ్ జెన్యూన్ డీల్స్ మాత్రమే మీకు ఉపయోగపడి మన టెలిగ్రామ్ ఛానల్లో వేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పర్చేసెస్ చేసుకోవాలనుకుంటే మన లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ₹1400 బోట్ నుంచి బోట్ నిర్వాణ అయాన్. జనరల్ గా ఇది ₹2000 ప్రైస్ ఉంటుంది. బట్ ఆఫర్స్ లో ఇది ఇప్పుడు ₹1400 వస్తుంది. దీంట్లో స్పెషాలిటీ ఈ బడ్జెట్ లో మీకు డాల్బీ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో మెయిన్ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే మీరు మాక్సిమం ఎలా యూస్ చేసుకున్నా కానీ మినిమం 4 to 5 days 120 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. నేను దాదాపు వారానికి ఒకసారి మాత్రమే దీన్ని ఛార్జ్ చేస్తాను. ఇందులో బేస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. 60 milliseconds అల్ట్రా లో లేటెన్సీకి సపోర్ట్ చేసింది. బోట్ నుంచి రీసెంట్ టైమ్స్ లో లాంచ్ అయిన ప్రీమియం ప్రొడక్ట్స్ లో ఇది కూడా ఒకటి. $1400 మాత్రం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇంకా బడ్జెట్ ఒక 500 పెంచుకుంటే OnePlus Nord Buds 2 ఉన్నాయి. వీటిని కూడా కన్సిడర్ చేయొద్దు. 25 decibels ANC ఉండిద్ది. ఆ ANC ఉన్నా లేకపోయినా ఒకటే. సౌండ్ క్వాలిటీ బాగానే ఉంటాయి కానీ OnePlus లో ఈ అడిషనల్ ఫీచర్స్ ఉండవు, అక్కడే వెనక పెడుతుంది. అండ్ ₹2300 OnePlus Nord Buds 3 ఉంది. Nord Buds 2 కాకుండా Nord Buds 3 కూడా పర్చేస్ చేయమాకండి. 2300 ఈ రెండింటిని స్కిప్ చేసేసేయండి. ఆ ప్లేస్ లో ₹2000 మంచి ANC బడ్స్ వస్తాయి. రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ T310. ఈ రియల్మీ బడ్స్ గురించి చెప్తాను, బట్ నెక్స్ట్ ప్రోడక్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. దీనికంటే నెక్స్ట్ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఇది T310 46 decibels హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చింది. సుపీరియర్ ANC కాదులే కానీ ఈ 2000కి జస్టిస్ చేసిద్ది. అడిషనల్ గా దీంట్లో 360 degree స్పెషల్ ఆడియో సపోర్ట్ ఉంది.
ఉండిద్ది. హెడ్ ట్రాకింగ్ ఉండదు కానీ స్పేషల్ ఆడియో సపోర్ట్ ఉంది. 12.4mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. 40 hours లాంగ్ ప్లేబ్యాక్ టైం ఉంటుంది. 45 milliseconds అల్ట్రా లో లేటెన్సీకి సపోర్ట్ చేస్తుంది. అదే గేమింగ్ మోడ్. అండ్ ఇది కూడా ఫాస్ట్ పేరింగ్. ఓ క్యాప్ ఓపెన్ చేయగానే కనెక్ట్ అవుతాయి. బ్లూటూత్ వర్షన్ 5.4. ఒకవేళ ANC అండర్ 2000 రూపీస్ లో మీరు ఒకవేళ కన్సిడర్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ నచ్చింది అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీకు ఉపయోగపడేది ఇంకా తీసుకొస్తూనే ఉంటాయి. ఇందాక చెప్తాను కదా నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది 300 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అంటే 2300 రూపాయలకి వచ్చింది. మోటోరోలా నుంచి మోటో బడ్స్. ఇది మీకు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం కిల్లింగ్ ఉంటాయి. 2300 రూపాయలకి కన్ఫర్మ్ పిక్ చేసుకోదగ్గ స్పెసిఫికేషన్స్ ఇవి. బ్యాటరీ 42 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. 12.4mm డ్రైవర్స్ తో వస్తాయి. 50 decibels డైనమిక్ ANC ఉండిద్ది. మంచి ANC కావాలి అనుకుంటే మాత్రం మోటో బడ్స్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 500 పెంచుకుంటే OnePlus నుంచి OnePlus Nord Buds 3 Pro ఉన్నాయి. డిజైన్ కొంచెం అటు ఇటుగా ఉంటేలే కానీ స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉంటాయి. దీంట్లో 44 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. 49 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కి సపోర్ట్ చేసింది. 12.4mm డ్రైవర్స్ ఉంటాయి. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ పెంచుకొని 4500 రూపీస్ లో చూసుకుంటే OnePlus Buds 3 ఉన్నాయి. కార్డ్ ఆఫర్ లో ఒక 500 రూపాయలు తగ్గుతుంది. 4000 రూపాయలకి వస్తున్నాయి. 4000కి మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు OnePlus నుంచి. బికాస్ దీంట్లో అన్ని కలగలుపుకొని ఉంటాయి. ఓవరాల్ ప్యాకేజ్ ఇది. 44 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. 49 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఈవెన్ 94 milliseconds అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కి సపోర్ట్ చేసింది. అండ్ LHDC సపోర్ట్ ఉంది. 1 Mbps/second బిట్ రేట్ మీద అయితే సాంగ్స్ ప్లే అవుతాయి. అంటే లాస్లెస్ ఆడియో, మీకు ఆడియో క్వాలిటీ అనేది బిట్ రేట్ ఎక్సలెంట్ ఉంటుంది. LHDC ఉంటే సౌండ్ క్వాలిటీ పరంగా మనం బ్లైండ్ గా కన్సిడర్ చేయొచ్చు అన్నట్టు. కైండ్ ఆఫ్ ప్రీమియం బడ్స్ అని చెప్పొచ్చు. 4000లో OnePlus Buds 3 కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ 5000లో ఇంకా అయిపోయినాయి. నెక్స్ట్ వెళ్తే 7000 రూపాయలకి వెళ్ళిపోండి. 7000 రూపాయలకి ఫ్లిప్కార్ట్ లోనే అగైన్ మోటో బడ్స్ ప్లస్ అవైలబుల్ ఉన్నాయి. మధ్యలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గెలాక్సీ బడ్స్ FE అని చెప్పని 3500 రూపాయల ప్రైస్ పాయింట్ లో, సోనీ నుంచి 6500 రూపాయల బడ్జెట్ లో, 7000 రూపాయలనేమో JBL. వాటిని కన్సిడర్ చేయమాకండి. ఈ బ్రాండ్స్ నుంచి ఇప్పుడు నేను ఏవైతే సోనీ, JBL, సామ్సంగ్ చెప్పాను ఇవన్నీ 10,000 రూపాయలు పైన పెడితేనే మీకు ఆ క్వాలిటీ వచ్చిందే కానీ 10,000 రూపాయల అండర్లో అంటే 6000, 7000 రూపాయలు మీరు కొనుక్కుంటే ఆ బ్రాండ్ వాల్యూ తప్ప మీకు ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ సోనీ, సామ్సంగ్, JBL వీటిని స్కిప్ చేయండి. అండర్ 10,000 లో మోటో బడ్స్ ప్లస్ మీకు 7000 రూపాయల ప్రైస్ లో ఉంది. ఈ బడ్స్ కి మెయిన్ ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే బోస్ పార్ట్నర్షిప్ తో వచ్చింది. సౌండ్ బై బోస్ అని చెప్పని ఫైన్ ట్యూనింగ్ ఉండిద్ది సౌండ్ క్వాలిటీలో. బోస్ సౌండ్ క్వాలిటీ మీకు తెలిసి ఉండేది. స్టూడియో గ్రేడ్ క్వాలిటీ వస్తాయి. ఈ బడ్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండిద్ది. మోటో H50 Pro గానీ, సామ్సంగ్ ఫోన్స్ గానీ ఏమైనా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఉంటే జస్ట్ ఆ ఫోన్ బ్యాక్ సైడ్ మీరు పెట్టేస్తే చాలు చార్జ్ అయిపోతాయి ఇంకా డైరెక్ట్ గా. 3 దీనికి డాల్బీ పార్ట్నర్షిప్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేసిద్ది. సౌండ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది. అండ్ డాల్బీ హెడ్ ట్రాకింగ్ కూడా సపోర్ట్ ఉంది. హెడ్ మూవ్మెంట్స్ ని బట్టి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి దీంట్లో ఆడియో కూడా డ్యూయల్ డ్రైవర్స్ వస్తుంది. 11mm డ్రైవర్స్ ఉంటాయి, బేస్ బూస్ట్ డ్రైవర్స్. అండ్ 6mm డ్రైవర్స్ ట్వీటర్స్ ఉంటాయి. అంటే ట్రెబుల్ ఇవ్వడం కోసం. డ్యూయల్ డ్రైవర్స్ రెండు ఒకేసారి పనిచేస్తాయి. అటు ట్రెబుల్ డిస్టర్బ్ అవుతుంది, బేస్ డిస్టర్బ్ అవుతుంది. లోస్, మిడ్స్, హైస్ అన్ని బ్యాలెన్స్డ్ గా వస్తాయి. అండ్ ఈవెన్ ANC సపోర్ట్ కూడా ఉంది. 46 decibels వరకు నార్మల్ ANC. ఇది కూడా 7000 లో ప్రీమియం బడ్స్ ఇవి. మీకు ఒకవేళ బడ్జెట్ 7000 అనుకుంటే వీటిని కన్సిడర్ చేయండి. బోస్ పార్ట్నర్షిప్ అండ్ డాల్బీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ బడ్స్ 10,000 రూపాయల బడ్జెట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు OnePlus తీసుకోవచ్చు. ఇది 11,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 9700కి వస్తున్నాయి. ఇందులో 43 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. దీంట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఇందాక మోటోలో చెప్పినట్లు దీంట్లో కూడా డ్యూయల్ డ్రైవర్స్ ఉంటాయి. 11mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అండ్ 6mm ట్రెబుల్ ఇచ్చే ట్వీటర్ డ్రైవర్స్ ఉంటాయి. అండ్ దీనికి కూడా LHDC 5.0 సపోర్ట్ ఉంది. 50 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చింది. స్పేషల్ ఆడియో సపోర్ట్ ఉంది విత్ హెడ్ ట్రాకింగ్. బట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఏమీ లేదు. 94 milliseconds అల్ట్రా లో లేటెన్సీ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. ఇవి కూడా ప్రీమియం బడ్స్ 11,000లో OnePlus నుంచి. సో ఇవి ఓవరాల్ గా 1000 రూపాయల నుంచి 11,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ది బెస్ట్ TWS బడ్స్. వీటిలో మీరు ఏది కన్సిడర్ చేసినా కానీ ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. నేను వద్దు అని చెప్పి మాత్రం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.